స్పై థ్రిల్లర్ మూవీని మించిన ఆపరేషన్ ఇరాన్ నేలపైన జరిపింది యుఎస్. చుట్టూ తుపాకులు, మిసైల్స్ ఎక్కుపెట్టి చీమ చిటుక్కుమంటే పేల్చేయడానికి సిద్ధంగా ఉంటే వాటి మధ్యలోకి దూసుకు వెళ్లి రెస్క్యూ చేయడం అనేది మరి స్పై థ్రిల్లర్ ని మించిన సాహసమనే చెప్పాలి. ఇజ్రాయిల్ అండ్ యుఎస్లు ఇరాన్ నేలపైన 2 రోజులు తమ సైనికులతో అలాంటి సాహసోపేతమైన ఆపరేషన్ చేశాయి. సక్సెస్ఫుల్ గా యుఎస్ పైలట్స్ ని ఇద్దరిని కాపాడి వెనక్కి తెచ్చాయి. ఇది ఎలా జరిగింది? అసలు యుఎస్ పైలట్స్ ఎలా ఇరాన్లో ఇరుక్కుపోయారు, ఎక్కడ ఇరుక్కుపోయారు, వారిని రెస్క్యూ ఎలా చేశారు, ఎలా కాపాడారు అనే వెరీ ఇంట్రెస్టింగ్ వివరాలను ఈ వీడియోలో చెప్తాను. మరి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. యుఎస్ ఎయిర్ ఫోర్స్ యొక్క F-15E స్ట్రైక్ ఈగల్ అనే వార్ జెట్ ఇరాన్ పైకి దూసుకు వెళ్ళింది. కానీ ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ ఈ జెట్ ని గుర్తించి కాల్చిపడేసింది. F-15E అనే ఈ ఫైటర్ జెట్ 2 సీట్లు గల జెట్. కాల్చివేసే సమయంలో ఇందులో ఒక పైలట్ అండ్ వెపన్ సిస్టమ్ ఆఫీసర్ కూడా ఉన్నారు. వెపన్ సిస్టమ్ ఆఫీసర్ అంటే కర్నల్ ర్యాంక్ ఎయిర్ మ్యాన్. F-15E ఇరాన్ దక్షిణ భాగం కోహిగిలియే అండ్ బాయర్ అహ్మద్ అను ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రాంతంలో చాలా ఎత్తైన కఠినమైన జాగ్రోస్ పర్వతాలు ఉంటాయి. వీటికి సరిహద్దు ప్రాంతంలో సమీపంగా ఖుజస్థాన్ ప్రావిన్స్ ఉంటుంది. రెస్క్యూ హెలికాప్టర్స్ ఈ ప్రాంతం పైననే చక్కర్లు కొడుతూ కనిపించాయి, వీడియోల్లో కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ని ఇచ్చాను చూడండి. ఇందుకు సంబంధించిన ఇమేజెస్ ఇచ్చాను చూడండి. వీటిని భయంకరమైన పర్వతాలు అని చెప్పవచ్చు.